రంగనాథ్ను తప్పించండి, హైడ్రాకు సరైన కమిషనర్ను నియమించండి. ఆ 63 కేసులు వేసింది కబ్జాదారులే, చట్టపరంగా ఎదుర్కొంటా అని చెప్పేసి రంగనాథ్. అంటే మెయిన్గా రంగనాథ్ మనం చూస్తా ఉన్నాం రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో వరుసగా రంగనాథ్ పైన వార్తలు వస్తా ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలు ఇస్తుంది, మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా 2-3 చూసినాం మనం కథనాలు. సో ఫస్ట్ ఏం చెప్పింది, హైడ్రా ఈ విధంగా వెళ్ళడం కరెక్ట్ కాదు, కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తుంది, నువ్వేమైనా అంత పెద్ద బాసా నువ్వు అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. దాని తర్వాత ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పేసి అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని చెప్పి చెప్తే అడ్వకేట్ జనరల్, సో గవర్నమెంట్ తరఫున అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి దాన్ని వెనక్కి తీసుకుంది హైకోర్టు. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసింది, ఆ మిలిటరీని తీస్తాం, మీకు ఇట్లయితే కాదు వింటలేదు, సో హైడ్రా ఎవరి మాట కూడా వింటలేదు కాబట్టి మేము మిలిటరీని తీస్తాం, ఒకవేళ హైడ్రా వెహికల్స్ కానీ హైడ్రా అధికారులు ఒకవేళ ఆ ఏరియాలకు వస్తే మీరు బరాక్లో వేసేసేయండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పేసి కూడా చెప్తే మళ్ళీ అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిరు, సరే అని చెప్పేసి వదిలేసారండి. ఈ రోజు ఫైనల్గా సుమారుగా 63 సార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించాడు అని చెప్పేసి ఇక కంప్లీట్గా హైడ్రాని తప్పించండి, ఇక ఆ పదవి నుంచి ఆ ప్లేస్ నుంచి ఆయన తీసేసేయండి, ఇంకో అధికారిని నియమించండి అని చెప్పేసి నేను కరాఖండిగా హైకోర్టు చెప్పేసింది. సో దీని ద్వారా ఏమైంది, చాలా మంది ప్రజలు ఎవరైతే హైదరాబాద్ ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. సో ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చినాక ఇక దాంట్లో అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ కూర్చొని సో పైన సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ సీఎస్కు సిఫారసు చేసిన హైకోర్టు, ఉన్నతాధికారిగా పదే కోర్టు ధిక్కరణలు. ఏడాదిన్నరలో రంగనాథ్ పై 63 ధిక్కార కేసులు కొనసాగిస్తే చట్టబద్ధమైన పాలనకు ప్రమాదం. ప్రభుత్వాన్ని సూచించిన జస్టిస్ అనిల్ కుమార్ అఫిడవిట్తో హైకోర్టుకు రంగనాథ్ క్షమాపణలు. వాటిని తిరస్కరించిన ఉన్నత న్యాయస్థానం. న్యాయస్థానాల తర్వాతే అప్పీళ్లకు సర్కారు నిర్ణయం అని చెప్పేసి వార్త వచ్చిందనమాట. సో డైరెక్ట్ 63 సార్లు కోర్టు దిక్కని చేసి దాని తర్వాత క్షమాపణ చెప్పినా సరే అంత పశ్చాత్తాపం కనిపిస్తలేదు, ఏదో ఫార్మాలిటీ క్షమాపణ చెప్పారు కాబట్టి చెప్పిండు అని చెప్పేసి ఉన్నాడు అని చెప్పేసి హైకోర్టు కూడా పేర్కొన్నది. ప్రభుత్వ ఆస్తులు, జల వనరుల రక్షణ, విపత్తు నిర్వహణ చర్యలు వంటి ప్రజా ప్రయోగ పనుల కోసం ఏర్పాటైన హైడ్రాకు సరైన వ్యక్తిని కమిషనర్గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్కి హైకోర్టు సోమవారం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత కమిషనర్ ఏవి రంగనాథ్ను ఆ పదవి నుంచి వీలైనంత వేగంగా తొలగించాలని కోరింది. మల్కాజ్గిరి మండలం లోత్కుంట సర్వే నంబర్ 1-2లలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి సంబంధించిన 40 ఎకరాల ప్రైవేటు పట్టా భూములకి వెళ్లరాదని ఉత్తర్వులను హైడ్రా కమిషనర్కు రంగనాథ్కు ఉల్లంఘించడంపై హైకోర్టు కోర్టులో ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. గత విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు సైన్యాన్ని సాయత్తం మోహరిస్తామని హెచ్చరించింది. ఇక సోమవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రంగనాథ్ వ్యక్తిగత హాజరు కాలేదు, అయితే హైకోర్టుకు లిఖితపూర్వక క్షమాపణలు తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. పిటిషనర్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలని, సదరు భూమిలోకి హైడ్రా ప్రవేశించలేదని తెలిపారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కోర్టు ధిక్కరణపై రంగనాథ్ క్షమాపణలు తెలియజేశారని, ఈ నేపథ్యంలో కేసులు ముగించాలని కోరారు. ఇక కేసులు ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని, వివరణ పూర్వక తీర్పు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక రంగనాథ్ క్షమాపణలు తిరస్కరించింది. వీలైనంత వేగంగా ఆయనను హైడ్రా కమిషనర్గా తొలగించాలని సిఎస్కు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, పదే కోర్టు ధిక్కరకు పాల్పడుతూ న్యాయ వ్యవస్థ గౌరవ మర్యాదలను అపఖ్యాతి పాలు చేసేలా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. సో ఈ విధంగా కంప్లీట్గా రెగ్యులర్గా వరుసగా ఒక్కసారి కాదు 2 సారిగా 63 కోర్టు ధిక్కరణ కేసు రంగనాథ్ పైన ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైనా చూస్తే ఫ్రైడే రోజు వెళ్తారు, ఎందుకంటే సాటర్డే సండే కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫ్రైడే రోజు వెళ్ళడం, ఆ ఏరియాలో ఉన్న ఇళ్లను కూల్చేయడం, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళ కోర్టు నుంచి ఆర్డర్ కాపీ కానీ కోర్టు నుంచి తీసుకొస్తే దాన్ని ధిక్కరించి మళ్ళీ పోవడం జరుగుతుంది. సో ఇట్లా ఈ విధంగా వరుసగా రంగనాథ్ హైడ్రాకి సంబంధించి హైకోర్టుకు సంబంధించి ఏదైతే ఆదేశాలు ఉంటాయో, హైకోర్టు సంబంధించి ఏదైతే ఉంటో సో వాటిని ధిక్కరించే ప్రయత్నం చేస్తామని ధిక్కరించారు. కాబట్టి 63 ధిక్కరణ కేసులు రంగనాథ్ పైన ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఒక బాధ్యతారహితంగా ఉన్న ఒక ప్లేస్లో ఈ విధంగా రంగనాథ్ ఉండడం కరెక్ట్ కాదు, దానివల్ల కోర్టు పైన నమ్మకం పోతుంది. కాబట్టి ఆయన తొలగించండి అని చెప్పేసి గవర్నమెంట్ తెలంగాణ సిఎస్కి క్లియర్గా హైకోర్టు అయినా చెప్పింది. కాబట్టి చూడాలి మనం ఏ విధంగా పోతారో. ఇంకోవైపు ఈయనకే నిన్న 11 కోట్లు రిలీజ్ కూడా చేసిందంట. ఇగో చూడు, హైడ్రాకు 72 కోట్లు. వర్షాకాలంలో అత్యవసర ఖర్చుల కోసం హైడ్రాకు 72 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ
పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం జీవో కూడా జారీ చేసింది. సంస్థ నిర్వహణ, వర్షాకాల అత్యవసర బృందాల ఏర్పాటు, వరద నీటి కాలువల్లో వ్యర్థాల తొలగింపు, ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్, అక్రమాల తొలగింపు ఖర్చు, ఇతరత్ర పనుల కోసం నిధులు అవసరమని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పురపాలక శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో 26-27 బడ్జెట్ కేటాయింపుల నుంచి 50 కోట్లు, అదనంగా మరో 22 కోట్లు ఇవ్వాలని ఆర్థిక శాఖకు పురపాలక శాఖ సూచించింది. ఇక నిధుల వినియోగానికి సంబంధించిన వివరాలు అకౌంటెంట్ జనరల్ సమర్పించాలని ఉత్తర్వులు కూడా పేర్కొంది. సో ఇట్లా ఈ విధంగా ఇంకోటి ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా ఫెన్సింగ్ చేస్తాం, ఫెన్సింగ్ కోసం తదితరుల కోసం అని చెప్పేసి అన్నది కదా. సో రీసెంట్గా మనము ఒక దగ్గరికి వెళ్ళాం. ఆ ల్యాండ్ ఏది, మన ఎయిర్పోర్ట్ వెనకాల, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనకాల 650 గజాల ల్యాండ్ ఏదైతుందో, 650 ఎకరాల ల్యాండ్ ఏదైతుందో, సో దానికి సంబంధించి అక్కడ అంతా కూడా గవర్నమెంట్ భూమి అని చెప్పేసి హైడ్రా రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి 24 గంటలు 650 ఎకరాల భూమికి ఫెన్సింగ్ వేసి పడేసారు. కంప్లీట్గా క్లియర్గా వన్ సైడ్ ఫెన్సింగ్ వేసి. సో ఆ భూమిని కాపాడేంత చిత్తశుద్ధి గనక హైడ్రాకి మన హైదరాబాద్ పరిధిలో ఉన్న చెరువులు కావచ్చు, హైదరాబాద్ పరిధిలో ఉన్న కుంటలు కాపాడే అంత స్పీడప్ ఉంటే మాత్రం చాలా బాగుపడేది. ఇప్పటికి ఎప్పుడో అంటే ఇక్కడున్న చెరువులు ఇక్కడున్న వాటికి ఫెన్సింగ్ వేయడం కావచ్చు, ఇక్కడున్న వాటిని తీసుకురావడం కావచ్చు చాలా టైం పడుతుంది. అక్కడున్న దానికి 650 ఎకరాలు భూమిని 24 గంటలు ఫెన్సింగ్ వేసి పడేసింది హైడ్రా. సో ఇట్లా జరుగుతుంది. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే లోతుకుంట భూమి వివాదం. సో లోతుకుంటకి సంబంధించి సర్వే నెంబర్ 1, 2 ఆ ఏరియాలో ఏదైతే భూమి ఉందో, సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. సో అతను ఏదైతే శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, సో వారు ఇది కంప్లీట్గా ప్రైవేట్ భూమి, హైడ్రా అసలు రావద్దు, ఇక్కడ హైడ్రాకి అసలు ప్రభుత్వ భూమి లేదు అని చెప్పేసి తను కోర్టు నుంచి కోర్టు నుంచి ఆర్డర్ కాపీస్ తీసుకొస్తే దాన్ని ధిక్కరించు లేదు అని చెప్పేసి వరుసగా 1, 2 సార్లు 3, 4 సార్లు వెళ్ళింది. సో దానికి సంబంధించి అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. లోతుకుంట భూ వివాదం ఏంటి? ప్రైవేటు పట్టా భూమి అంటున్న శాంతా శ్రీరామ్, ఆ భూమి జోలికే వెళ్ళలేదంటున్న హైడ్రా, కాపాడింది BLR 243, 255 భూమి అని స్పష్టీకరణ. సో హైడ్రా కమిషనర్ పోస్ట్ నుంచి ఏపీ రంగనాథ్ను తప్పించాలని హైకోర్టు ఆదేశించడానికి కారణమైన లోతుకుంట భూమి న్యాయ వివాద రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తన ప్రైవేట్ భూమిలోకి హైడ్రా ప్రవేశించిందని అంటుంది. అయితే హైడ్రా తాము కాపాడింది వేరే చోట ఉన్న భూమి అంటుంది. రికార్డుల ప్రకారం లోతుకుంట గ్రామ పరిధిలో సర్వే నంబర్ 1, 2లో తమకు 40 ఎకరాలు పట్టా భూమి ఉందని శాంతా శ్రీరామ్ సంస్థ చెబుతుంది. అయితే అది ప్రైవేటు భూమి అని ప్రభుత్వానిది కాదని న్యాయస్థానం గతంలో తీర్పులు ఇచ్చిందని కంపెనీ ప్రతినిధులు ప్రస్తావిస్తున్నారు. అయితే కోర్టు విచారణలో అది ప్రభుత్వ భూమి అని ఎక్కడా కూడా నిరూపణ కాలేదని చెబుతున్నారు. న్యాయస్థానం ఆదేశాలు ఉన్న హైడ్రా అక్రమంగా ప్రవేశించి ఫెన్సింగ్ తొలగించిందని కంపెనీ హైకోర్టుకు ఆశ్రయించింది. ఆ భూమిలోకి వెళ్ళబోమని హామీ ఇచ్చిన తర్వాత కూడా దానిని ఉల్లంఘించి హైడ్రా భూ ఆక్రమణ పేరుతో చర్యలు తీసుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ క్రమంలోనే హైకోర్టు రంగనాథ్ తీరును తప్పుపట్టింది. అయితే హైడ్రా వాదన మరొక రకంగా ఉంది. శాంతా శ్రీరామ్ చూపిస్తున్న భూమి లోతుకుంట సర్వే నెంబర్ 1, 2 పరిధిలో లేదని హైడ్రా చెబుతుంది. ఆ సంస్థ కోర్టులో చెబుతున్న భూమి రికార్డుల ప్రకారం లోతుకుంటలో ఉంటే తాము కాపాడిన ప్రభుత్వ భూమి కంటోన్మెంట్ పరిధిలో BLR జనరల్ ల్యాండ్ రికార్డింగ్ నెంబర్ 243, 119 ఎకర్స్ అండ్ 255లో 29 ఎకరాలు ఉందని చెప్పింది. ఇక శాంతా శ్రీరామ్ ప్రస్తావిస్తున్న లోతుకుంట భూమిని తాము కాపాడిన భూమి 3 కిలోమీటర్ల దూరం ఉందని వెల్లడించింది. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న భూమిని సహజ సిద్ధమైన కొండలు ఉన్నాయని, జంతువులు తిరిగే ఆ ప్రాంతంలో రాత్రిపూట గుట్టలు పేలుస్తూ భారీ శబ్దాలు వన్యప్రాణులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని తెలిపింది. ఇదే విషయంపై సేవ్ రాక్ సొసైటీ స్థానికులు ఫిర్యాదు చేయడంతో తాము రంగంలోకి దిగినట్లు వెల్లడించింది. ఇక సర్వే నెంబర్ 1, 2 ప్రైవేట్ భూమిలో లేఅవుట్లోకి 2007 శాంతా శ్రీరామ్ అనుమతులు తెచ్చుకుందని 2026 సవరణ లేఅవుట్ దరఖాస్తు చేసినప్పుడు BLR నెంబర్ 243 P 245Pగా చూపారని హైడ్రా వర్గాలు చెబుతున్నాయి. సో ఇట్లా కంప్లీట్గా లోతుకుంటకు సంబంధించిన 1, 2 సర్వే నెంబర్ హైడ్రా వస్తుందని వీళ్ళు చెప్తుంటే, లేదు మేము అసలు ఆ భూమి జోలికే పోలేమని చెప్పి వీళ్ళు చెప్తారు. సో చూద్దాం ఏం జరుగుతుందో.